రాజకీయ పార్టీలు అలా తీసుకెళ్ళడానికి మీడియా ఉపయోగపడింది. మీడియానే బెదిరించేసింది జనాల్ని. ఇవాళ 2 తెలుగు రాష్ట్రాలు కూడా జనం పైకి గంభీరంగా మాట్లాడే ఒకళ్ళిద్దరు తప్ప మిగతాదంతా బెదిరితోనే నడుస్తుంది. కాబట్టి ఇక్కడ ఆ బెదిరేటటువంటి వాళ్ళు ఇప్పుడు తెలంగాణలో ఇవాళ మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఎంతమంది మాట్లాడారు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు? ఈవెన్ కాంగ్రెస్ నాయకులైనా సరే బెదిరినే ఉన్నారు. ఇవాళ వాళ్ళందరూ రివర్స్ లో మాట్లాడుతున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు బెదురుతున్నారు. బెదరనీయకుండా హరీష్ రావు వీళ్ళందరూ చూస్తున్నారు. ఇక్కడ జగన్ ప్రయత్నిస్తాడు. కానీ గ్రౌండ్ లెవెల్లో ఎంతమంది నాయకులు ఇప్పటికి యాక్టివ్ అయ్యారు? నాకు కనబడుతున్నది మొదటి రోజుతో పోల్చుకుంటే ఒక 40% మంది యాక్టివ్ అయ్యారు. 60% మంది ఇంకా ఇన్యాక్టివ్ గానే ఉన్నారు. వాళ్ళ అధికారిక లెక్కల్లోనే 20%, 30% ఇంకా ఇన్యాక్టివ్ గా ఉన్నారు. వైసీపీ వాళ్ళ అధికారిక లెక్క. కాబట్టి మరి ఆ ఇన్యాక్టివ్ ఉన్నప్పుడు ఎట్లాగా సక్సెస్ అవుతుంది? అదే నిజమైతే వైసీపీకి భారీ నష్టమే కదా. స్థానిక ఎన్నికలలో సమస్య నేను చెప్పాను కదా, టీడీపీ క్రిందసారి గెలిచిన సీట్లలో ఒక్కటి గెలిచినా ఎక్స్ట్రా వైసీపీ సక్సెస్ అయినట్టే. పంచాయతీలు కానీ నిజంగా బెదిరింపు రాజకీయాలు కంటిన్యూ అయితే ఇంకెక్కడ ఎలక్షన్ జరిగితే అన్ని ఏకగ్రీవాలు అవుతాయి ఎక్కువ సార్. అంటే మీకు ఇదివరకటి రోజుకి ఇప్పటికి తేడా ఏంటంటే, ఇదివరకు బెదిరించే వాడి గురించి వార్తలు రాసే మీడియా ఉండేది. ఇప్పుడు మీడియానే బెదిరిపోయింది లేదా అమ్ముడిపోయింది. ఇంకా మీడియా దగ్గరే చచ్చిపోయాక సోషల్ మీడియాలో చేస్తే వీళ్ళు బురద వేసేస్తున్నారు అవతల. ఇంకోటి సోషల్ మీడియాను ముందే తొక్కిపడేస్తున్నారు వీళ్ళు. కాబట్టి ఇప్పుడు ఏమిటంటే నియంతృత్వాన్ని ప్రజాస్వామ్యం పేరుతో నడిపిస్తున్నాం మనం. ఏడ సక్సెస్? స్థానిక ఎన్నికలకు ముందే ఉన్న జగన్ ప్రజల్లోకి వస్తే కొంచెం చేంజింగ్ ఉంటుందా? ఉండదు, మారతాయా? ఇంటింటికి వెళ్ళినా కూడా అవదు. అప్పుడు ఆ ఊరు అదేది నంద్యాల ఉప ఎన్నిక అక్కడే కూర్చున్నాడు 10 రోజుల పాటు. పొద్దున్న నుంచి రాత్రి దాకా ప్రతి సందు తిరిగాడు. దారుణంగా ఓడిపోయాడు. అదే తర్వాత మళ్ళీ మామూలు ఎలక్షన్లు వచ్చాక 19లో ఘన విజయం సాధించాడు శిల్ప. ఏమైంది? ఏం తేడా వచ్చింది? దానివల్ల ఏం ప్రయోజనం ఉండదేమో స్థానిక సంస్థల ఎన్నికలకి. రైట్, చూద్దాం. మొత్తానికి వైసీపీ సత్తాక ఒక పరీక్ష అవుతుందా? కాకపోతే ఓకే, నిజంగా నవంబర్ వరకు వెళ్తాయా? ఆగస్టు